హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా క్రిస్పీగా చేసుకునే స్ట్రీట్ స్టైల్లోని దోశను సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశ రుచి చూస్తే ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, వడ రుచి మర్చిపోతారండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. 1, 2తో అయితే అస్సలాగరు. క్రిస్పీగా ఎన్ని తిన్నామో కూడా తెలియదండి, అంత బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. గిన్నె, గ్లాస్ దేంతో అయినా సరే. నేనైతే 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. అదే గ్లాస్తో 3 గ్లాసుల రేషన్ రైస్ లేదంటే దోశ రైస్ అయినా తీసుకోవచ్చండి. మనకైతే అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసులు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల దోశకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ తీసేసి దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ మీకు 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు, బియ్యం కూడా బాగా నానాయి. ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు క్రిస్పీ దోశ కావాలంటే సన్నటి రవలా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. 1, 2తో అయితే అస్సలాగరు, అంత బాగుంటాయి ఈ దోశలు అయితే. ఇలా పిండిని రెడీ చేసుకొని ఒక 2-3 రోజుల వరకు మనం దోశలు వేసుకోవచ్చు. ఉత్తప్పము, గుంత పొంగనాలు ఏవైనా వేసుకోవచ్చండి. దీంతో మనము ఒకసారి బ్రేక్ఫాస్ట్లో ఇలా మనం ఒకరోజు దోశ, ఇడ్లీ అలా రెడీ చేసుకోవచ్చు. అచ్చం స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా దోశలు ఎలా ఉంటాయో సేమ్ ఇంట్లోనే కూడా అలానే క్రిస్పీ దోశల్ని రెడీ చేసుకోవచ్చండి. రెగ్యులర్గా మీరు సాఫ్ట్గా చేసే దోశలు కాకుండా ఇలా చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో తీసుకున్న తర్వాత ఇలా చేత్తో 2-3 నిమిషాలు బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి బాగా పులిసి దోశలు అనేవి చక్కగా చాలా బాగా వస్తాయండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు కనీసం 8 గంటలు, అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 6 గంటలు పులియడానికి పెట్టుకుంటే సరిపోతుందండి. 8 గంటలు పెట్టుకుంటే పిండి కాస్త పులిసినట్టు అయిపోతుంది. నేను ఇక్కడ ఒక 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు అవసరాన్ని బట్టి పిండిని నేను వేరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజుల పాటు దోశలైన వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మంచి దోశకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే దోశ రావడానికి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ ఇలా షుగర్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకు బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది, ఇక్కడ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకున్న తర్వాత బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంతో సెట్ దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇవాళ క్రిస్పీ దోశలు వేస్తున్నానండి. చూడండి, ఇలా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపులో చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా చక్కగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను.
ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ దోశను మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనము వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేసుకున్న తర్వాత మంటను పెంచాలి, లేదంటే దోశ అనేది సరిగా రాదండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేసేయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలంటారండి. రెగ్యులర్గా ఇంట్లో చేసే దోశలు వద్దనుకున్న వాళ్ళైతే ఇలా స్ట్రీట్ స్టైల్ కావాలని అడుగుతారు కదండి. ఈ దోశను మీరు చేసి పెట్టండి, ఫేవరెట్ అయిపోతుందండి. అంత బాగుంటుంది. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పల్లి చట్నీతో రుచి అద్భుతంగా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అయితే. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.